ఓం గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మేషరాశి వారి గురించి జూలై 14 మంగళవారం, పైగా ఈరోజు అమావాస్య. మరి ఈ అమావాస్య రోజున మనం అంతా అంధకారంలో ఉందని అనుకుంటాము. ప్రతి ఒక్కరూ కూడా ఒక్కొక్కసారి అమావాస్య నాడు భయంకరమైనటువంటి హెచ్చరిక అని చాలామంది చెప్తూ ఉంటారు. కొంతమందికి మంచి జరుగుతుంది, కొంతమందికి చెడు కూడా జరుగుతుంది. అయితే ఈ రోజున మేషరాశి వారికి ఎవరిని నమ్మి నిలువున మునగబోతున్నారు అనేది తెలిస్తేనే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. కాబట్టి మరి మేషరాశి వారు కట్ట నవ్వుల వెనక దాగిన కత్తులు చూడలేకపోతున్నారు. అమృతం లాంటి మాటలతో వెనక నుంచి ఒక విషయాన్ని నవ్వు అసలు పసిగట్టలేకపోతున్నాం మిత్రమా. అందుకే మేషరాశి వారికి రాబోయేటువంటి జూలై 14 మంగళవారం అమావాస్య ఈరోజు జాతక చక్రంలోని అత్యంత ప్రమాదకరమైనటువంటి ఒక కీలకమైనటువంటి అగ్ని పరీక్ష కాబోతుంది. ఈ అమావాస్య నాడు మీరు ఒక వ్యక్తిని నమ్మి పెద్ద నిర్ణయం తీసుకోబోతున్నట్టు, కానీ మీరు ఒక నిమిషం ఆగాల్సిన అవకాశం ఎంతైనా ఉంది. ఆ వ్యక్తిని కనుక నమ్మితే ఎంతైనా మీకు పెద్ద సమస్యల్లోకి వెళ్ళడం ఖాయం. మరి ఈరోజు మీ జాతక చక్రంలోనే అత్యంత ప్రమాదకరమైనటువంటి అగ్ని పరీక్ష ఎందుకు ఎదుర్కోబోతుంది? మరి ఈ రోజున అసలు ఆ వ్యక్తి ఎవరు? అమావాస్య రోజునే ప్రకృతి మిమ్మల్ని ఏమని హెచ్చరిస్తుంది? ఈ వీడియోని క్లారిటీగా చూస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే మీ ఒక బంగారు భవిష్యత్తును కాబోయేటువంటి ఒక నగ్న సత్యాన్ని ఇప్పుడు మీ ముందుకు పెట్టబోతున్నాము. మేషరాశి అనగానే అందరికీ గుర్తొచ్చేది సింహం లాంటి పౌరుషం అనే స్ట్రైట్ ఫార్వర్డ్ మనస్తత్వం. రాజకీయ రంగాల్లో కూడా వీరికంటూ ఉన్నది ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపే. కానీ ఎంత రాజకీయ రంగంలో ఉన్నా ఒక్కొక్కసారి తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును, ప్రత్యేకమైనటువంటి అవకాశాలను ఏది సాధించలేకపోతున్నారు. మీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారో, ఏ విషయంలో అయితే అభివృద్ధి పడాలి అనుకుంటున్నారో, ఏ రంగాల్లో అయితే మీరు సాధించి నిలబడి ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో అలాంటి రంగంలోనే ఈ మధ్య పూర్తిగా ఒక్కోసారి ఆటంకాలు, ఇబ్బందులు, సమస్యలు, చికాకులు, నష్టాలు, ఇబ్బందులు, కష్టాలు ఎదురవుతున్నాయి. అలాంటిది మీరు ఒక్కొక్కసారి అంతా మనవాళ్లే, అందరినీ నమ్ముదాం, అందరితో స్నేహం చేద్దాం, అందరితో సరదాగా ఉందాం అనుకునేటువంటి పరిస్థితి కూడా ఉందండి. అందుకే మీకు ఉన్నటువంటి మైనస్ ఏమిటంటే మీ ఆవేశం, ఒకరిపై నమ్మకం కుదిరితే వాళ్ళని ఎంతటి త్యాగానికైనా చేపట్టడానికి సిద్ధపడుతుంది. మీలోని సాఫ్ట్ కార్నర్, అందరినీ నమ్మే ఈ యొక్క బలహీనత మీ చుట్టూ ఉన్నటువంటి కొందరు కపట నాటకదారులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. మీ కళ్ళ ముందే నవ్వుతూ ఈ అమావాస్య రోజున మిమ్మల్ని ఒక పెద్ద బురదలోకి లాగాలని వ్యూహం పొందుతున్నారు. ఈ వ్యూహానికి సిద్ధంగా మీరైతే ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది మిత్రమా. గత కొంతకాలంగా మీ జీవితంలో ఆర్థిక పరంగా లేదా నీవు కెరీర్ పరంగాను ఒక పెద్ద మార్పు కోసం ఎదురు చూస్తున్నటువంటి మీరు ప్రస్తుతానికి ఆ వ్యక్తి చేపట్టేటువంటి మాటలు మీకు అమృతంలాగా అనిపిస్తాయి. వాడు చెప్పినట్టు వింటే మీ అప్పులన్నీ తీరిపోతాయని, వాడు చెప్పినట్టు చేస్తే మీకు కెరియర్ కూడా నెక్స్ట్ లెవెల్లోకి వెళుతుందని మరి మీరు గుడ్డిగా నమ్మడానికి సిద్ధమయ్యారు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే అధికంగా ఈరోజు అమావాస్య నాడు మీకు ఆ వ్యక్తితో మీరు ఒక పెద్ద ల్యాండ్ డీల్ కానీ, లేదా ఒక భారీ ఇన్వెస్ట్మెంట్ కానీ, లేదా పర్సనల్ లైఫ్కి సంబంధించినటువంటి ఒక అగ్రిమెంట్కి చేయబోతున్నారు. సరిగ్గా ఇలాంటి ఒక క్లిష్ట సమయంలోనే ప్రకృతి మీ కళ్ళు తెరిపించడానికి ఈరోజు వేదికగా మారనుంది. మరి ఆ జూలై 14 మంగళవారం అమావాస్య నాడు ఆ వ్యక్తిని నమ్మే ముందు మీరు గుర్తించుకోవాల్సినటువంటి ఒక కీలకమైనటువంటి విషయం ఏమిటి అనే ఒక సంచలనమైనటువంటి నిజాన్ని మీకు ఈరోజు చెప్తాను. మంగళవారం అనగానే కుజగ్రహం మరియు అమావాస్య తిథి మళ్ళీ తీవ్రమైనటువంటి స్థాయిలోకి తీసుకురావడానికి మనల్ని చూస్తుంది. మరి అమావాస్య నాడు ఎప్పుడూ కూడా ఎవరు ఊహించినటువంటి విశేషాలు, మరి ఒక అవకాశాన్ని మీకైతే అందించబోతుంది. అంటే మిత్రమా, నేను చెప్పేది ఏమిటంటే ఆ వ్యక్తి తెచ్చేటువంటి ప్రతిపాదన ఎలా ఉంటుందంటే మీ చుట్టూ ఉన్న నెగిటివిటీ ఎనర్జీలు చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి. ఈరోజు ఆ వ్యక్తికి మీ ముందుకు ఒక అద్భుతమైనటువంటి ఆఫర్ కానీ, లేదా ఒక నమ్మకమైనటువంటి ఒక మాట కానీ తెచ్చేటువంటి మార్పులు కనిపిస్తుంది. అందుకే మీరు కూడా అస్సలు ఆలోచించండి. మరి ఆ వ్యక్తి తెచ్చేటువంటి ప్రతిపాదన ఏ విధంగా ఉంది, మరి ఆ వ్యక్తి మనకి ఏ విధంగా మార్పులు తీసుకొచ్చేటువంటి మార్గాలు కనబడుతున్నాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇందులో మొట్టమొదటిది ఆర్థిక పెట్టుబడి. ఆర్థిక రంగంలో నీవు ఈరోజు ఒక మంచి స్కీమ్ లేదా ఈ ల్యాండ్ ఒక ఇన్వెస్ట్మెంట్ చెయ్యి, రేపు నీకు కోట్లు వస్తాయంటూ మీ చేత మీ భార్య అమౌంట్తో సైన్ చేయించడానికి చూస్తారు. మీరు అక్కడే జాగ్రత్తగా చూసుకోవాలండి. ఎందుకంటే ఈ ఒక్క విషయం వారు చూపించే లాభాలు వెనక పెద్ద లీగల్ వివాదాలు లేదా బ్యాంకు సంబంధించినటువంటి కొన్ని లావాదేవీల్లో
అప్పులు, కొన్ని సమస్యలు, కొన్ని నష్టాలు, కొన్ని కష్టాలైతే దీని చుట్టూరే ఉన్నాయండి. మీరు గమనించాలి మిత్రమా. ఎందుకంటే ఈరోజు వాళ్ళు తెచ్చేటువంటి విషయం, వాళ్ళు చేసేటువంటి పని మరి పూర్తిగా మిమ్మల్ని అర్ధరహితంగా మిమ్మల్ని అయితే ముంచేస్తుంది. మరి అలా ముంచేయడానికి మీరు అసలు అర్థం కూడా కాదన్నమాట. ఎందుకంటే మిమ్మల్ని హామీలుగా ఇచ్చి డబ్బు మళ్ళీ రాదు. సరే, కాకపోతే మరి కోట్ల చుట్టూ కూడా తిరిగేటువంటి అవకాశాలు కూడా బలంగా కనపడుతున్నాయని మీరు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి అదేవిధంగా మీ యొక్క పర్సనల్ విషయాల్లో కానీ, లేదా మీ యొక్క లైఫ్ సంబంధించినటువంటి కెరియర్ విషయాల్లో కానీ, మరి మీ ఆఫీసులో రహస్యాలను కూడా బయట పెట్టేటువంటి ఈ వ్యక్తి పూర్తిగా మీ యొక్క ఫ్యామిలీ లేదా మీ విషయాలతో తనతో షేర్ చేసుకోమని, మీ బాధను తన బాధను చెప్పుకోమని, నీకు నేను సహకారంగా ఉంటానని పూర్తి స్థాయిలో మిమ్మల్ని మరింత మానసిక వేదనగా, మరింత మానసిక ఇబ్బందిగా కూడా కలిగించినటువంటి సందర్భాలు కూడా కనపడుతూనే ఉన్నాయండి మిత్రమా. ఎందుకంటే మరి అసలు ఊహించి ఉండరు ఈరోజు జరిగేటువంటి సిచ్యువేషన్లు కానీ, ఈరోజు జరుగుతున్నటువంటి పాయింట్లే కానీ, మార్పులే కానీ అన్నీ కూడా మనం మీ ఊహలకు అందనివి, మీరు కలలో కూడా ఊహించినటువంటివి జరుగుతాయి. మరి ఇక్కడ వాడు శత్రువులకు ఇన్ఫార్మర్గా నిలబడుతున్నాడు. మీరు చేసేటువంటి ప్రతి పని, మీరు వెళ్ళేటువంటి ప్రతి దారి, మీరు మాట్లాడేటువంటి ప్రతి మాట పూర్తిగా వేరే వాళ్లకు చేరవేస్తూ అడన్నమాట. మీ ఇమేజ్ని, మీ యొక్క ఆత్మగౌరవాన్ని వాడు స్కెచ్ వేసి మరీ దెబ్బతీస్తున్నాడు. అందుకే ఈ రోజున జ్యోతిష శాస్త్రం ప్రకారం జూలై 14 మంగళవారం అమావాస్య నాడు మేషరాశి వారికి 1000 స్థానంలో మరియు అంటే నష్టస్థానంలో, అష్టమ స్థానంలో గ్రహాల కూటముల్లో చాలా వరకు వీక్గా ఉన్నాయి. మీ రాశికి అధిపతి అయినటువంటి కుజుడు మంగళవారం నాడు తీవ్రమైనటువంటి పరాక్రమంలో ఉన్న మరి రాహువు యొక్క నీడ పడనివ్వకుండా మీ పైన ఉండటం వలన మీ బుద్ధి గందరగోళానికి గురయ్యేటువంటి ఛాన్స్ కూడా ఉంది. అందుకే భూగోళంలో జరుగుతున్నటువంటి గ్రహాల యుద్ధం వలనే మీ పై చెయ్యి సాధించడానికి మరింత అవకాశాలు కూడా చాలామంది నిలబడుతూనే ఉన్నారు. మిత్రమా, ఈరోజు నేను చెప్పేటువంటి విషయం ఏమిటంటే, ఎక్కడికి వెళ్ళాలి అనుకున్నా, ఏది చెయ్యాలి అనుకున్నా, ఎటు రావాలి అనుకున్నా చాలా జాగ్రత్తలు అవసరం. అందుకే ఈరోజు మీకు జాగ్రత్తలు చెప్పడానికి మీ ముందుకైతే నేను రావాలనుకుంటున్నాను. అయితే ఈ రోజున మీ జీవితంలోనే కొద్దిగా మంగళవారం నాడు, అమావాస్య నాడు మీరు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు అయితే వహించాలి. మేషరాశి వారు సంబంధించినటువంటి జాగ్రత్తలు, ఈరోజు కొత్త ఒప్పందాలపై సంతకం చేయకండి. ఎవరికి పెద్ద మొత్తంలో అప్పులు ఇవ్వడం కూడా సరైన పద్ధతి కాదు. మరి ఆ వ్యక్తి ఎంత ఒత్తిడి చేసినా సరే సైలెంట్గా మీరు టైంని దాటేయండి. ఎందుకంటే గతంలో మీ పైన కొన్ని ఆరోపణలు ఉన్నాయి. మీ జీవిత పరంగా కానీ, కెరీర్ పరంగా కానీ, నేను కష్టపడినప్పుడే నాకు ఈ ఫలితం రాలేదని మీరు కొన్ని తీవ్రమైనటువంటి అనాలోచితమైనటువంటి సలహాలు తీసుకోవచ్చు. అనాలోచితమైనటువంటి కొన్ని పనులు కూడా మీరైతే చేయవచ్చు. సో దానివల్ల మీకు ఒక్కొక్కసారి కొన్ని మానసిక ఒత్తిళ్ళు, మానసిక ఇబ్బందులు, మానసిక నష్టాలు నుంచి కూడా మరి మీరు కొంచెం బయటపడేటువంటి మార్గాలు అయితే తక్కువగా ఉన్నాయి. అందుకే ఈరోజు కొంచెం సందిగ్ధంలో మీరు ఉన్నప్పుడు, మీ సమస్యలను తీరుస్తానంటూ ఒక వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చినప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఒక్కొక్కసారి మనం అనుకున్నది కూడా తిరిగి బోల్తాలో పడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి మిత్రమా. ఎందుకే ఏది ఏమైనా జాగ్రత్తగా ఉంటే మంచిది. సో మంగళవారం అమావాస్య నాడు ఆ వ్యక్తిని నమ్మే ముందు మీరు గుర్తుంచుకోవాల్సిన కీలకమైన విషయం ఏమిటంటే, వివరాల్లోకి వెళితే మంగళవారం మీకు ఎప్పుడూ కూడా అనుకూలంగా ఉండదు. కనుక ఈరోజు అమావాస్య ఉదయాన్నే మీ పితృదేవతలను తలుచుకుని నమస్కరించుకోండి. సాయంత్రం మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఆవునేతి దీపం వెలిగించండి. ఈరోజు కుదిరితే హనుమాన్ చాలీసా, కాలభైరవ అష్టకాన్ని పఠించడం మంచిది. మోసం చేసే మనసులు ఉన్న ఈ లోకంలో నీ ఆవేశం కంటే నీ వివేకమే నీకు శ్రీరామరక్షగా నిలబడుతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని మరో వీడియోలో కలుసుకుందాం మిత్రమా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.